హలో అండి అందరికి. దీక్షలో భాగంగా డే 1 డే 2 వీడియోస్ చూసారు కదా. యాక్చువల్లీ నాకు డే 3 కొంచెం టైర్డ్ గా అనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే మన బాడీలో ప్రతి ఆర్గాన్ కి ఒక పాజిటివ్ సెన్స్ ఉంటుందని నేను క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటో స్కూల్ టైం నుంచి అందరికీ తెలుసు, బట్ ఎవరు ఫాలో అవ్వరు అనమాట. మీలో ఎవరికైనా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచే హాబీ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? మీరు కూడా ఏదైనా గోల్ పెట్టుకొని ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అయితే చూస్తారు. నేను ఎలాంటి గోల్ పెట్టుకొని ఈ దీక్ష స్టార్ట్ చేశాను అనేది 41 డేస్ తర్వాత అయితే రివీల్ చేస్తాను. అండ్ వర్క్ విషయానికి వస్తే ఈ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అని అంటే డిజిటల్ మీడియా డిపార్ట్మెంట్ నుంచి మా సాయి అన్నయ్యకి అయితే ప్రమోషన్ వచ్చింది. మనకి ఎంతైతే శాలరీ వస్తుందో అంతకి డబుల్ ఆఫ్ ది శాలరీ ఇంక్రీజ్ అయింది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ లో అయితే వేణు కళ్యాణ్ గారి మీటింగ్ కి అటెండ్ అయ్యాను. బిజినెస్ ఓనర్స్ లేకుండా సిస్టమ్ ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది క్లియర్ గా తెలుసుకోవచ్చు ఈ మీటింగ్ లో. ఆ ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వడానికి మా సార్ 25K ఖర్చు పెట్టారనమాట. థ్యాంక్ యూ. దిస్ ఈస్ కృష్ణ ఫ్రమ్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్.